భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనపై ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ వారిపై తీవ్రంగా స్పందించింది. మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వల్ల 80 మంది పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్పై పాక్ నటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ కామెంట్స్ చేయడంపై ఆల్ నటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ కామెంట్స్ చేసిన వీరిని తక్షణమే బాలీవుడ్ నుంచి నిషేధిస్తున్నట్లు లేఖ విడుదల చేసింది. ఇలాంటి వారికి గుడ్డిగా మద్దతు ఇవ్వొద్దని కోరింది. వారి కామెంట్స్ మన దేశాన్ని అగౌరవపరిచేలా ఉన్నాయి. అలానే ఉగ్గవరపరిచేలా ఉన్నాయి. వన్మైకులని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులని కూడా అవమానించేలా ఉన్నాయి. మన ఇండస్ట్రీలో పనిచేసే పాక్ నటీనటులు, చిత్ర నిర్మాతలపై పూర్తిగా నిషేధం విధించాలి. భారతీయులెవరూ నిర్ణయాన్ని మద్దతు చేయడాన్ని గుండెకవని చదేవమిలవని చిత్ర పరిశ్రమ దీన్ని అర్థం చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం కోసం ఐక్యంగా నిలబడదాం అని ఆల్ ఇండియా సినీ వర్కర్ అసోసియేషన్ పేర్కొంది. గత నెలలో పహల్గాంలో జరిగిన దాడికి ప్రతీకార చర్యగా మంగళవారం అర్ధరాత్రి పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేసింది. 9 స్థావరాలపై దాడి చేయగా 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇకపోతే ఫవాద్ ఖాన్ నటించిన హిందీ సినిమా మే 9న రిలీజ్ అనుకున్నారు. కానీ ఇప్పుడా సినిమా అటకెక్కిపోయినట్లే. ఫవాద్ ఖాన్ మరియు మహిరా ఖాన్ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. బాలీవుడ్లో భారీ భవిష్యత్తు అనిశ్చక్తి మరియు జాతీయ భావనలపై చర్చ జరుగుతోంది.